జల నిధులతో తొణికిసలాడాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, పెద్ద చెరువులు ఎల్నినో పుణ్యాన వట్టికుండలా మారాయి. దీని ప్రభావం వల్ల పచ్చని పైర్లతో దర్శనమివ్వాల్సిన ఖరీఫ్ పంటకాలం బోసిపోయింది. దరిదాపులో బీళ్లే దర్శనమిస్తున్నాయి. బహుళార్ధ సార్థక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువకే నీరు విడుదల చేయకపోవడం వల్ల మొదటి జోన్ వ్యవసాయం అంతా కుంటుపడింది. అరకొరగా సాగు చేసిన వరి సైతం చేతికొచ్చే పరిస్థితులు లేవు. పొట్టదశలో ఉన్న వరి పంటకు కనీస తడులతో గట్టెక్కించాలని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని అన్నదాతలు వేడుకుంటున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులు ఖరీఫ్ పంటకాలాన్ని ఘోరంగా దెబ్బతీశాయి. వరుణుడి కినుకు తోడు బానుడి తీవ్రత కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టంతా నిర్జీవంగా తయారైంది. ఎగువ నుంచి వరద ఉధృతి కూడా లేకపోవడం వల్ల సాగర్ రిజర్వాయర్తో పాటు ఎడమ కాల్వ కింద ఉన్న ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోయాయి. ఫలితంగా మొదటి జోన్ పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల వ్యవసాయమంతా గాడి తప్పింది. బోర్లు, బావులు, చెరువుల కింద నార్లు పోసిన వరి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఒక్క మిర్యాలగూడ డివిజన్లోనే 1,00,000 ఎకరాల్లోని వరి పంట మాడిపోయింది. ఏ రకంగా చూసినా బతుకు మీద ఆశ కనపడడం లేదని అన్నదాతలు విలపిస్తున్నారు. సార్ 5 బోర్లు ఉన్నాయి, మంచిగా పోస్తున్నాయని పెట్టినాం సార్ నాటు. ఇప్పుడు ఆ బోర్లు వర్షాలు లేక, కాలువలో నీళ్ళు లేక మొత్తం ఎండుకుపోయినాయి సార్. ఇంకో 2 బోర్లు బంగారం కుదబెట్టి తెచ్చి పెడితే సార్ అవి పడలేదు, మొత్తం పోయినాయి సార్. ఇప్పుడు మాకు ఎకరానికి 17-16 వేల చొప్పున మాకు నష్టం వచ్చింది సార్. ఇప్పుడు పొలాల కాడికి పోతే పొలాల కాడ గుండె ఆగిపోతుంది. బీబీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే పొలాలనే అడ్డం పడుతున్నారు సార్. అడవిలో కష్ట ఎండకు ఎండుతూ వానకు నానుతూ మేము అట్నే చావాలా సార్? మాకెవరు పట్టించుకోరా? రైతు పుట్టుకకు అర్థం ఇంతేనా సార్? మీరు ఫీజులు కట్టలేదని వాళ్ళకు అక్కడ అవమానం, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. 5 ఎకరాలు బోర్ కింద పెట్టినాం సార్. మళ్ళీ కాలువలో నీళ్ళు కూడా లేదు, బోర్ ఎండుకోపాయి. మళ్ళీ పైన వర్షాలు లేదు సారు. 5 ఎకరానికి 3 బోర్లు వేపించినాం సార్. ఒక్క చుక్క బళ్ళే 17-16 ఏళ్ళు ఎకరానికి ఖర్చు పెట్టినాం సార్. ఇప్పుడు ఆ పొలం కాయ చూస్తే సార్ ఒక్క గింజ లేకుండా మొత్తం వాడబట్టి ఇట్లా కాలం అవుతా అంటే మేము పెట్టకపోవు. మేము ఎట్లా బతకాలే చెప్పాలి సార్. మీరు ఇప్పుడు మేము నీళ్ళు వదిలితే మేము బతుకుతాం, లేకుంటే ఇక మేము మాత్రం ఆత్మహత్య చేసుకుంటాం సార్. ఇక తీవ్ర వర్షాభావం వల్ల ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు 25 నుంచి 30 వేల రూపాయలు వెచ్చించి బోర్లు తవ్వారు. అడుగంటిన భూగర్భ జలాలతో ఖర్చులు మీదపడడం తప్ప లాభం లేదని బాధితులు గొల్లుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక్క తడైనా అందించి తమ కష్టాన్ని గట్టెక్కించాలని నీటిపారుదల శాఖను వేడుకుంటున్నారు. బోర్ల కింద పొలం వేసినాం, ఏం లేకుండా ఎండిపోయింది. మళ్ళా తెచ్చి బోర్ వేపించినా బోర్ పడలేదు. ఆ 7 బోర్లు ఎండిపోయినాయి. మేము గొడ్లు మెప్పుకోవాలన్నా ధైర్యం కావట్లేదు. అయిపోయింది పొలం, తీరా పొట్టకొచ్చిన పొలం ఏం లేకుండా పోయింది. నాయన ఏం చేస్తారో, ఎట్ట బతికిస్తారో మరి. ఆఖరు ఒక వారం ఇచ్చినా మరి బతుకుతాయి. పోయినదే నష్టపారం గట్టిరి నాయన, మరి ఎట్ట చేయమంటారో మీ దే నాయన. కాలువ నీళ్ళు వస్తాయో ఈ బోర్ల నీళ్ళతో అద్దోని దడుపుకుందాం అని అనుకున్నాం సార్. 2 ఎకరాలు నాటేసుకున్నాం, అది పోయింది. బోర్లు కూడా పోస్తలేవు. ఉన్న వడ్లు కూడా అమ్ముకున్నాం, సొమ్ములు కూడా అమ్ముకొని తిండికి పెట్టుకున్నాం. ఇక ఏముంది, ఎండుకుపోయింది. ఇక ఏం లేదు. ఇక పిల్లలకు చదువు పెట్టుకోవాలన్నా కూడా లేదు. ఇప్పుడు ఇప్పుడు దసరాకు ఇంటికాడ వచ్చి కూకుర్రు, రేపు పోతే మళ్ళీ డబ్బులు కావాలి వాళ్ళకు. అట్లా ఉంది మా పరిస్థితి. ఈ పొలాలన్నీ ఎండిపోయినాయి సారు. మొత్తం చాలా చిన్న కారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు మొత్తం వరి పంట ఇట్లా ధ్వంసం అయిపోయింది. బ్యాంకులలో పోతేనేమో అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పాత అప్పులు కట్టని నోటీసులు పంపిస్తున్నారు. ఎడమ కాలువల గురించి నీళ్ళు ఇస్తే ఒక 15 రోజులు ఇస్తే దయచేసి మా పొలాలు మేము దక్కించుకునే సగమన్న దక్కుతాయని మనవి చేస్తున్నామండి. నల్గొండ జిల్లాలో దాదాపు 1,30,000 ఎకరాల్లో బోర్లు, చెరువుల కింద వరి సాగైంది. పెట్టుబడులన్నీ పెట్టాక గడ్డిపోచగా తయారైన చేలను చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం తమ పొలాలను పరిశీలించే నాదుడే కరువయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నాగార్జున కాల్వ కెనాల్ ఎమ్మడి ఉన్నాయి మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఒక ఎకరానికి 2 బోర్లు 3 బోర్లు వేసినాం సార్. బోర్లు వేసినా కానీ ప్రయోజనం ఏం లేదు. ఇచ్చినా కానీ ఒక వారం 10 రోజులు కాలువలో నీళ్ళు ఇస్తే, కరెంట్ ఒక 2 గంటలు పెంచితే పోయిన ఉన్న పొలానికి కొద్ది గొప్ప పచ్చగున్న పొలానికి మేము చేతికొచ్చేలా చేసుకుంటూ ఇప్పుడు ఉన్న ఈ పావుల బేడ మొత్తం అల్లబెట్టినా అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర అయితే ఏం లేదు. పుల్లోళ్ళు వచ్చినా, బ్యాంకు వాళ్ళు వచ్చినా, ఏది వచ్చినా, ఎవరు వచ్చినా కానీ మేము మందు తాగే పరిస్థితి తప్ప మాకు రెండో పరిస్థితి అయితే ఏం లేదు సార్. సాగర్ ఆయకట్టు కింద ఉన్న ఈ పొలాలు ఇంతకుముందు 480 ఫీట్లు ఉన్నప్పుడు నీళ్ళు ఇడిచారు. ఇప్పుడు 510 ఫీట్లు ఉన్నాయి. ఒక్కసారన్నా ఇడిస్తే పొలాలు బతాయి. మా దగ్గర అయితే ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అధికారి ఇక్కడికి వచ్చి ఈ పొలాలను చూసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు పోయిన పొలాలను నష్టపరిహారం కట్టియాలి. ఉన్న వాటిని బతికించేందుకు ఒక 10 నుంచి 15 రోజులు సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు ఇడవాలి. మా లిఫ్ట్ కూడా 16 నుంచి 18 గంటల వరకు కరెంట్ ఇచ్చి ఈ పొలాలను కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వర్షాభావం వల్ల ఎండిన పంటలకు పరిహారం చెల్లించడం సహా మిగిలిన పంటల కోసం తక్షణమే నీరివ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
మరి బతుకమ్మ ముఖ్యమా, ఇవాళ మేము బతికేది ముఖ్యమా అని చెప్పేసి ఇవాళ రైతాంగం అంతా కూడా గోడు నేడుస్తూ ఆ రకంగా మొరపెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ 1,00,000 ఎకరాల పంటని కాపాడటానికి తక్షణమే నాగార్జున సాగర్ డ్యామ్ నుండి వారం రోజుల పాటు నీళ్లు విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా ఎండిపోయినటువంటి పంటలు మొత్తం కూడా పరిశీలించాలి. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. పంటల బీమా పథకం అనేటువంటిది అమలు కావటం లేదు, దాన్ని కూడా అమలు చేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం కర్షకులది ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండితేనే పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకా సాగర్ ప్రాజెక్టు సహా 200కు పైగా చెరువులకు నీరందుతుంది. ఈసారి అవన్నీ ఇంకిపోవడం వల్ల 1,00,000 ఎకరాల్లోని వరి పైరు ప్రశ్నార్థకంగా మారింది. సత్తుపల్లి డివిజన్లో వరి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెంటనే పాలేరు జలాశయం నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా గత 3 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ కింద ఆయకట్టు రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితి మీద ఒక నివేదిక తెప్పించుకోపోవటం వల్ల, సరైన టైంలో స్పందించకపోవటం వల్ల వేలాది ఎకరాల పంట పొలాలు చేతికొచ్చిన ఎండిపోతున్నాయి. ఈ రోజు మొన్న భారీ వర్షాలు సత్తుపల్లి నియోజకవర్గంలో సమృద్ధిగా కురిసినా ఎండాకాలాన్ని మించిన ఎండలు రావటం వల్ల ఇప్పుడు ఏ ఒక్క చెరువు కుంటలో కూడా నీళ్ళు లేవు. ఉన్న పంట రక్షించుకునే దానికోసం రైతు ఎంతకైనా తెగించి అప్పుల ఊబులు ఇరక్కపోతున్నాడు. ఇప్పటికైనా ఈ ఎండిపోయిన పొలాలు ఈ రకంగా ఉన్నాయి. మిగతా ఇంకా ఎండేదాని కోసం కూడా 1,00,000 ఎకరాల పైన రెడీగా ఉంది. అందుకనే ప్రభుత్వం స్పందించి పాలేరు రిజర్వాయర్ ద్వారా 2 తళ్ళు నీళ్ళిస్తే 1,00,000 ఎకరాల వరి ధాన్యం ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా సాగరు ఎడమ కాల్వ ఆయకట్టు వాస్తవ పరిస్థితిని గుర్తించి తక్షణమే నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎండిపోయిన పంటలకు పెట్టుబడి రాయితీలు, బీమా పరిహారాల ద్వారా ఊరటనివ్వాలని బాధితులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.